6 గంటలు నానబెట్టాలి. సున్నాన్ని 50 గ్రాముల సున్నాన్ని నానబెట్టి దాంట్లో మనం పేడ, మూత్రం కూడా పక్కన పెట్టుకుని ఒక చిన్న బకెట్లో నీటిని తీసుకుని పేడని బాగా పిసికి 1 కేజీ 2 కేజీలు మీకున్న భూమిని బట్టి బాగా పిసికి బట్టలో పట్టుకుని నీళ్ళలో ఏలాడేటట్టు పెట్టండి. 12 గంటలు కిందకి పేడ రసంతో నీళ్లు దిగుతాయి. దాంట్లో మూత్రం 1 లీటర్ మూత్రం కలపండి. 2 కేజీల పేడలో అలాగే 50 గ్రాముల సున్నం కలిపేసి ఈ విత్తనాన్ని దాంట్లో వేసి మనం ద్విదళానికి సంబంధించింది, ఏకదళానికి సంబంధించింది. ఏకదళానికి వరి ఏదైతే ఉందో 2 చేతులతో కలిపేసి నీడని ఆరబెట్టేది. 1 2 నుంచి 5 నిమిషాలు దాంట్లో